జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసుండొచ్చు. ఆయన ప్రతిది గూడా అంటే అసలు మా విగన్ అని ఆల్రెడీ తీసుకొచ్చాడు ఒక ప్రతిపాదన. అది అది అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపడుతున్నారు. లేకపోతే ఆయనకి అసలు బీపీ పెరిగిపోతుంది, గుండె ఆగిపోద్దేమో. అసలు ఏంటి ఆయన మాటలేంటి? ఎందుకంత సైకోయిజం ఏంటి? ఎలా చూడాలి ఆయన మాటలు ప్రెస్ మీట్? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మందులు వాడటం తగ్గించినట్టున్నాడు మనిషి. ఎందుకంటే అసలు అధికారం పోయిన తర్వాత ఆంధ్రాలో ఉండట్ల సరిగ్గా. లండన్ పోతున్నాడు, లేకపోతే ఆ బెంగళూరు పోతున్నాడు, తిరుగుతున్నాడు. ప్రశాంతంగా అటు వెళ్తే బెటర్. ఇటు ఈయన వచ్చి బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన కాడి నుంచి ఫుల్ నవ్వుకుంటున్నారు జనాలు ఆ ప్రెస్ మీట్ చూసి. ఇంతకు ముందు లోగోలు కనబడేవి కావు, ఇవాళ లోగోలు కనబడి ఏంటో మరి వెరైటీగా. అందులో ఈయన మాట్లాడేది ఏంటంటే మావిగాని అంటాడు. అధికారానికి రాకముందేమో ఇక్కడే రాజధాని చంద్రబాబు కంటే సూపర్ కడతా అన్నాడు. అక్కడ నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు వాళ్ళతో. అధికారం రాగానే 3 రాజధానులు అన్నాడు, కనీసం 3 బాత్రూములు అట్లా. ఏంటి ఇప్పుడు అధికారం పోయేటోడికి మావిగాన్ అన్నాడు. అసలు ఎంత ఇతనిది ఈ మావిగాన్ మీద ఎంత ట్రోల్స్ అయినాయి అంటే జబర్దస్త్ కామెడీ స్కిట్ లాగా ఉన్నాయి. ఏంటి అతనికి రాష్ట్రం మీద బాధ్యతగా మాట్లాడినట్టు లేదు, ఏదో విమర్శించాలి, బుర్ర జల్లాలి అలా టైప్ లో మాట్లాడుతున్నాడు. కానీ ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న సోయి కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అదేంటే మా తాత రాజారెడ్డిని లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి మరణంలో కానీ, లేదా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయించారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి నిజంగా వాటి వెనక చంద్రబాబు నాయుడు గారి పేరు అసలు ఉందంటారా? ఎట్లా చూడాలి ఆయన మాట్లాడే మాటలు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు కదండి. గాడిదలు కాసాడా ఇవన్నీ చంద్రబాబు చేస్తే? అసలు ఏం చేయని వాళ్ళనేమో ఆ కేసు ఈ కేసు అని చెప్పి లోనే ఇప్పించాడు తెలుగుదేశం వాళ్ళని. అవునా? సొంత బాబాయిని, సొంత తాతని, సొంత వాళ్ళ మనుషుల్ని చంపేస్తే ఊరుకుంటాడా? అసలు అయినా చంద్రబాబు గారికి ఇలాంటి హత్య రాజకీయాలు ఆయనకి పడవండి. ఆయనకి ఏంటంటే ప్రశాంతంగా అధికారంలో ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్, సంక్షేమం అని చూసుకుంటాడు. ఒక విధంగా చూస్తే పార్టీని కూడా మర్చిపోతాడు ఆయన చంద్రబాబు గారు. ఓన్లీ రాష్ట్రం, స్టేట్ డెవలప్మెంట్. కానీ మహానుభావుడు ఈ మనవడు వచ్చి ఏం చేశాడు? 5 సంవత్సరాలు మొత్తం ఇష్టారాజ్యంగా దోచేశాడు. ఏంటి అలా బాబాయిని అప్పుడు పోయింది తెలుగుదేశం గవర్నమెంట్లోనే, కానీ చంపించింది మనోడని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు దాకా కేసులు నడుస్తున్నాయి. ఏంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురు సునీత గారు, ఆమె తిరగని మెట్లు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, కనీసం దగ్గరికి కూడా రానివ్వాలి. ఆ తర్వాత రోమర్స్ ఏమి వచ్చినాయి? నువ్వు కాముగా ఉంటే ప్రశాంతంగా ఉండు, లేదంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి ఇదవుతాడు, అది ఇది తేడా వస్తుంది నీకు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? వీళ్ళ పార్టీ వాళ్ళతో ఏం ప్రెస్ మీట్ పెట్టించాడు? సునీతను వాళ్ళ ఆయన చంపించారు అన్నాడు. అంటే ఈ మాటలను బట్టి, ఈ ప్రెస్ మీట్ని బట్టి ఏమో అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడు? ఈయనకి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళు ఏమైనా చంపించారేమో అన్నాడు. ఏంటి ఇన్ని డ్రామాలు ఆడాడు సొంత బాబాయ్ మీదే. ఏంటి ఆడేవాడికి ఒక పక్క షర్మిల కొద్దిగా సపోర్ట్ ఇవ్వబట్టి సునీతకి కొద్దిగా గట్టెక్కేసేసి సుప్రీం వాస్తవాలు తెలిసి సుప్రీంకోర్టు మెట్టు దాకా వెళ్ళింది. అదేంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్తో ఏదో పొత్తు గురించి మాట్లాడాడు, శవరాజకీయాలు చేసింది చంద్రబాబు అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. నిజంగా శవరాజకీయాలు చేసింది ఎవరిని? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని. ఏమంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవునా? ఆయన చనిపోయినప్పుడు ఏంటంటే కొద్దిగా సపోర్ట్గా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి, శవం దగ్గరికి వెళ్ళారు కాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటారు. ఈయన ఏదో వచ్చి సేవలో చెప్పినట్టు ఏది పొత్తు కోసం వచ్చాడని, అప్పుడు పొత్తు అవసరం ఏముంది వాళ్ళకి? అసలు తండ్రిని చనిపోయిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టించింది ఈ మనిషి. ఏంటి వీళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, ఈయన మమ్మల్ని పిలిపించి సంతకాలు పెట్టమంటున్నాడు అని. ఎవరో ఈయనకి సపోర్ట్ చేసింది కేవీపీ రామచంద్రరావు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఇలా బాబాయిని చంపేసి సాక్షి పేపర్లో టైటిల్ పెట్టి ఏమన్నాడు? ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబు గారి చేతిలో కత్తి పెట్టి ఐటెం పెట్టారు. ఆ తర్వాత ఏం తేలింది? అవినాష్ రెడ్డి హస్తం. ఏంటి ఆ తర్వాత ఆ చుట్టూ తిరిగి జగను, భారతి ఇన్ని పేర్లు వచ్చినాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే సిబిఐ వాళ్ళు ఏం చేశారు? అప్పట్లో ఇలా గవర్నమెంట్లో లోకల్ పోలీసు మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చేతులు ఎత్తిచ్చారు. ఇవన్నీ జనాలకు అర్థమవుతున్నాయండి. ఇతను ఎంత బయటకు వచ్చి ఆ పేపర్ టేబుల్ మీద పేపర్ చదువుకొని మాట్లాడితే చెప్పింది 3 సార్లు 4 సార్లు చెప్పి 2 గంటలు చెప్పినా ఉపయోగం ఏముంది? జనాలు నమ్మాలి కదా ఇతని మాటలకి. అప్పులు చేసేస్తున్నారు, లేకపోతే ఏదో అమరావతిలో తీసుకెళ్లి పోసేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎందుకు అమరావతి మీద అంత విషయం కక్కాల్సిన అవసరం ఏంటి? అదేమంటే నేను ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా అని ఓట్లు వేయించుకుని నమ్మించి గత గద్దెనెక్కాడు కదా గతంలో. ఏంటి అమరావతి అంటే ఎందుకు ఆయనకు అంత ఇది? అమరావతి అంటే ఆయనకి ఫస్ట్ నుంచి పడదండి. పడితే గనక అమరావతిని కంటిన్యూ చేసేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు.
అమరావతి అంటే అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు మానస పుత్రిక అమరావతి. ఆయన్ని చూసే కదా ల్యాండ్ పూలింగ్లో అన్ని ఎకరాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అడిగితే ఒక ఎకరం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళని ఎంత నరకం చూపించాడు 5 సంవత్సరాలు. ఆ నరకం చూపించిన దాని మీద ఏంటంటే అక్కడ ప్రజలు ఫుల్ యాంటీ అయిపోయారు, ఓట్లు పడవు. అందుకని అమరావతి మీద విషం కక్కుతూనే ఉంటాడు. ఏంటి దాని మీద ఎన్ని పెట్టుబడులు వచ్చినా వెనక్కి తోస్తానికి గొడవలు చేపిస్తూ అక్కడ అంబటి రాంబాబు లాంటి వాడినో ఇంకొన్నో పెట్టి రోజాతోనో ఇంకోళ్ళతోనో మాట్లాడించి విషం జిమ్ముతూనే ఉంటాడు. ఇతనికి అది కులవృత్తి అయిపోయింది అమరావతి మీద విషం కక్కడం. సో చివరగా ఈ 2 ఏళ్ళు దాదాపుగా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు కానివ్వండి, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవి కానివ్వండి, అసలు ఇవన్నీ చూసి ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి అదేమంటే నేను వస్తాను, మీ సంగతి తేలుస్తాను, ఏదో జనాలంతా 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు, మరో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎట్లా చూడాలంటారు? ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని క్యాడర్ని బతికించుకోవడానికి బతుకు తెరువు మాటలయ్యి. ఏంటి ఇతన్ని 5 సంవత్సరాల పాలన చూసి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ముందు ఈ దరిద్రుడిని దించేద్దామా అని అన్ని వర్గాల ప్రజలు ఒక కులపోలే కదా, మనోడు కులముద్ర వేస్తుంటాడు కమ్మ అని. అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటి ఇది ముందు ఎలక్షన్లు రాగానే ఇతను దించేయాలి అర్జెంటుగా అని చెప్పి 151 నుంచి 11కి పడేశారు. ఏంటి ఆ పడేసిన తర్వాత కూడా పార్టీని బతికించుకోవాలి. కొంతమంది అటు ఇటు పోతున్నారుగా, బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. ఏంటి సొంత చుట్టమే. ఇంకా చాలామంది పోయారు. ఏంటి ఇంకా ఎలక్షన్లు వచ్చేటోడు ఖాళీ అయిపోద్దేమో అని ఇంకా నేను బతుకున్నా మీకేం పర్లా అని ఇది అన్ని దొంగ మాటలే. ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎన్ని అబద్ధాలంటే అసలు ఇతనికి ఒక అవార్డు ఇవ్వచ్చు. అబద్ధాలు కూడా ఇంత ధైర్యంగా చెప్పగలిగిన అవార్డు ఏదన్నా ఉంటే అక్కడ నుంచి ఒక అవార్డు ఇవ్వచ్చు. ఎవడు మామూలు మనిషివాడు ఎవడు అలా అబద్ధాలు చెప్పడం. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగాని అంటున్నారు. అసలు ఏంటి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు? అసలు ఈయన ఆలోచనలు బాగలేదండి. మొన్న లండన్ వెళ్ళి వచ్చాడు, ఆయనకి మందులు సరిపడలేదేమో. ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి పిచ్చి కుక్క మాదిరి వాగితే ఎలా కుదురుద్దండి? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు ఆయన. ఏమైనా చేశాడు ఈ 5 సంవత్సరాల నుంచి? ఏదైనా తట్టమట్టేసిన గంట ఉంది ఆయనకి? ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజధాని రూపురేఖలు మార్చేశారు. అక్కడ సీసీ రోడ్లు కానివ్వండి, హైకోర్టు భవనాలు కానివ్వండి, ఏమైనా సరే ప్రజలకి సంబంధించిన సెక్రటరియట్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఎన్నో కట్టడాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్కసారి రా, బయటకు వచ్చి చూడవయ్యా. ఎవరో చెప్పిన మాటలు వచ్చి ప్రెస్ మీట్ దగ్గర ఏదో తొగ్లకు సలహాలు ఇచ్చి అక్కడ ప్రెస్ మీట్లో ఒక కాగితం పడేసి నువ్వు చెప్పేసే అన్నా, నువ్వు చెప్పేసే ఇదే కరెక్ట్ అని చెప్పేసి నీకు సలహాదారులు ఎవరైతే ఇచ్చారో ఏంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకొని ఇలా ప్రెస్ మీట్ల మీద వాగుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు రాజధాని వైపు రా, అమరావతి వైపు రా, సచివాలయం చూడు ఒకసారి వచ్చి. అక్కడ వచ్చి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తున్నాడా అని చెప్పేసి నీ మనసుకే అనిపించిద్ది. ఏంటంటే నువ్వు నిన్నగాక మొన్న మావి గారిని అని చెప్పేసి ఇది అది అని చెప్పేసి వాగుతా ఉన్నావు. ఇప్పుడు నీకు జై ఆంధ్ర అంటే, జై అమరావతి అంటే మరి నీకు గుండెపోటు వస్తుందా? మా నాయకుడు నువ్వు ఎందుకు అంటున్నావు? మావి గారిని అనేది ఒక మెంటల్, మా అంటే మానసికం, ఏంటి వి అంటే వికలాంగుడితనం, గన్నంటే నువ్వే జగనే, మావి గన్ను అంటే నీకు నువ్వు మెంటల్గా ప్రిపరేషన్ అయిపోయి మావి గన్ను పిచ్చ మాటలు. ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయ్యున్న నువ్వు 5 కోట్ల మంది ప్రజలు పరిపాలన దక్షత మీద నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం పేర్లు పెడుతున్నావు? నువ్వు అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో చూసుకోవా. మెంటల్ హాస్పిటల్ అర్జెంటుగా జాయిన్ చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు, లేకపోతే మొన్న వివేకానంద రెడ్డి గారు, ఈ హత్యలన్నిటికీ వెనక చంద్రబాబు గారే ఉన్నారు. బాబు గతంలో మేము చూసాం, నారావారి చరిత్ర అని చెప్పేసి ఇంత బారు కత్తి లేపిచ్చి నీ సాక్షి పేపర్లో అడ్డగోలుగా నువ్వు రాసావు. నెక్స్ట్ టర్మ్ లో నువ్వేం చేసావు? గొడ్డలో పెట్టి నీ బాబాయ్ నువ్వే చంపుకున్న ఘనత నీది. ఏంటి నీ అమ్మని నీ చెల్లిని రోడ్డు మీద పడేసిన ఘనత నీది. ఎవరినంటావయ్యా? నీ తండ్రి హెలికాప్టర్ మీద వెళ్తే ఏదో ఆయనకి అలా రాసి పెట్టాడు దేవుడు, అలా జరిగిపోయిన దానికి అది కూడా నువ్వే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎట్ట కుదిరిద్ది? ఇంకా నీకు మానసికంగా జబ్బు ఉన్నట్టేగా, నిర్ధారణ అయినట్టేగా. జనాలు నవ్వుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్లకు పెట్టినా సరే నమ్మే విధంగా అయితే ఏమి లేవండి. అదేమంటే రాజధానికి సంబంధించి అసలు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా రాజధాని కట్టలేడు ఆయన. రాజధానిలో ఏదో కమిషన్లో కాజేస్తున్నారు. దమ్ములేని నాయకుడు ఇలాంటి
హెలికాప్టర్లో చెప్తాడండి, నీకు దమ్ము లేదు, గతంలో నిన్ను గెలిపించారు 151 సీట్లు పెట్టి, నువ్వేం చేసావు, 3 ముక్కలాట రాజధాని చెప్పేసి మార్చేసావు, అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసావు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసావు. ఇప్పుడు నీ వయసుకి నీ తండ్రికి తగ్గన్న వయసు అయ్యా, ఒంగోని కొబ్బరికాయ కొట్టే వ్యక్తి ఆయన, నువ్వు ఒక ముసలాడు మాదిరిగా నువ్వు చేస్తావు. మా బాబు గారిని మీరు పక్క పెట్టి చూడండి. మీకు నిన్నగాక మన నువ్వు ఎయిర్పోర్ట్ లో ఏం చేశా, ఇప్పుడు హెలికాప్టర్ లో నువ్వు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటావు కదా, నువ్వు కుర్రాడు కదా, మరి నువ్వెందుకు ఎక్కలేకపోయావు, అక్కడ ఎందుకు నిచ్చి చేసుకుని ఎక్కువ రా, ఒకసారి ఎయిర్పోర్ట్కి రా, గన్నవరం ఎయిర్పోర్ట్కి, ఇద్దరిని పెడదాం, ఎవరు ఎక్కుతారు ఫాస్ట్ గా. మా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల వయసు కుర్రాళ్ళగా పనిచేస్తున్నాడండి అక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకి. నువ్వు రా, నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్నాడు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఇల్లు బాగుపడుతుందా లేదా, అక్కడ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టేస్తున్నాడు, వాళ్ళకి ఉద్యోగాలు లేవా, మీకేం కావాలని చెప్పేసి పక్కన పెట్టి స్టేజ్ మీద పిలిచి మరీ ఆయన పక్కన పెట్టుకొని, అమ్మా నీ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీలాగా హాస్పిటల్కి బిడ్డ నిన్నగా మొన్న ఒక పాపను చూసావు, మన క్యాన్సర్ కన్నా జగన్ నువ్వు ఏదైనా చేయన్నా అని, ఆ పాపని గాలికి వదిలేసావు. మొత్తం పాపకు చిన్న భరోసా కూడా కల్పించలేవు నువ్వు, మాజీ ముఖ్యమంత్రి అండి. నేను చేస్తాను, మా నియోజకవర్గంలో ఏదైనా పని ఉందనుకో, అన్న ఈ పాప వచ్చింది, పోనీ మీ సెంట్రల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను దమ్ముగా పని చేపిస్తావు, ఒక కార్యకర్తన అయ్యి ఉండి. మాజీ సీఎం హోదాలో ఉన్నావు, నువ్వేం పేకలేకపోతా ఉన్నావు. 6 కోట్ల రూపాయలు ఇచ్చారు లోకేష్ బాబు గారు, దమ్ముగా పునర్విక ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దమ్మున్న నాయకులు ఒక టీడీపీలోనే ఉన్నారండి. ఈయనేంటంటే ప్రగల్భాలు పగులుతూ ఉంటాడు అన్ని కంపెనీలు. నిన్నగాక మొన్న చిత్తూరులో కియా కంపెనీ తీసుకొచ్చారు, రాయలసీమ రత్నాలసీమగా అసలు దేశం గర్వించే విధంగా ఆయన యుద్ధ విమానాలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చారు. ఉద్యోగాలు అంటారా, మా నారా లోకేష్ గారు యువగలం అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు, రేపు యుద్ధ విమానాలు వస్తే దాదాపు 7,000 మంది కన్నా ఉద్యోగాలు వస్తాయండి. ఏంటి, చదువుకునే పిల్లలు ఉండాలే కానీ చదువుకునే పిల్లలు యువత పెరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు 10వ తరగతి అసలు తప్పిదాలు మనం చూసాం గత ప్రభుత్వంలో ఏం లేకుండా. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఇంత విద్యార్థులకి ఇంత ఉత్తీర్ణత స్థాయిలో ఒక్కొక్కళ్ళు గుర్తించి, నిన్నగాక మన ఎన్టీఆర్ జిల్లా ఎంతమంది పిల్లలకి సన్మానాలు చేసి వాళ్ళ పక్కన భోజన కార్యక్రమాలు చేసుకొని ఈయన అంత చక్కగా విద్యాశాఖ మంత్రి ఒక పక్కన ఇలా నడిపిస్తూ ఉన్నాడు. గతంలో కాలకు సంబంధించి కల్తీ లిక్కర్ అమ్మకాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ అంశంలో జోగి రమేష్ పేరు ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేసింది. సాక్షుల ఆధారాలతో జోగి రమేష్కి ఇవాళ రేపు అంటే నోటీసులు ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా జోగి రమేష్ చాలా ఉత్తముడు, జోగి రమేష్ ఏదో ప్రశ్నిస్తున్నాడు, అందుకని ఆయన టార్గెట్ చేస్తున్నారు. అయ్యా బాబు, నీ 11 మంది ఎమ్మెల్యేలు ఉత్తములు అని చెప్పేసి నువ్వు సంకలేగరేసుకుంటే సరిపోదు. నువ్వే పెద్ద డాను, నువ్వే పెద్ద అక్కడ మాఫియా నడుపుతా ఉన్నావు. ఎవరినంటావు నువ్వు? 11 మంది ఎమ్మెల్యేలతో మద్యం దుకాణాలతో దొంగసారా కాపిచ్చి మహిళల పుస్తులు తెంపే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వేనండి. ఈ జోగి రమేష్ గారిని అసలు వదలకూడదు. నిన్నగాక మొన్న వెళ్ళొచ్చాడు, మళ్ళీ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రైతుల్ని పరామర్శిస్తా. నువ్వేం పీకారా మీరు రైతులు పరామర్శించడానికి? బాబు గారు 7,000 రూపాయలు వేస్తా ఉన్నారు రైతు భరోసా అని, మొత్తం వేస్తా ఉన్నారుగా. రైతులు పదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కూడా నమ్ముతారు జనాలు అనుకోవడం పొరపాటే. ఏం చెప్పినా నమ్మటానికి ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకునే మాదిరి లేరండి. జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్తా ఉన్నాం, నువ్వే పరిపాలన చేత గాని ఒక వికలాంగుడివే చెప్పాలంటే. ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఒక పరిపాలన దక్షత అంటే కూటమి ప్రభుత్వమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.